ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. కుంటలు, చెరువులతో పాటు ప్రభుత్వ భూములను ఎక్కడ కనిపించినా ప్రభుత్వ పెద్దలతో అండదండలతో పట్టపగలే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేస్తూ ఇల్లు, ప్రహరీలను నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే తరహాలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేటలో ఉన్న భూమిని తప్పుడు ధ్రువపత్రాలను సులభంగా సృష్టించి కబ్జాకోరులు కాజేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ దీప్తి శ్రీనగర్ హఫీజ్పేట్ సర్వే నెంబర్ 150 నెంబర్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి సర్వే నెంబర్ 151లో రేగులకుంట చెరువు భూమిని కబ్జా చేయడం జరిగింది. హఫీజ్పేట్ డివిజన్ దీప్తి నగర్ పరిధి రేగులకుంట చెరువు సికం భూమిని తప్పుడు ధ్రువపత్రాలు సహకారంతో ప్రైవేట్ స్థలమైన సర్వే నెంబర్ 150ని చూపిస్తూ రేగులకుంటకు సంబంధించిన చెరువు సికం భూమి అయిన సర్వే నెంబర్ 151లో కొంతమంది దళారులు స్వచ్ఛందంగా కబ్జాకు పాల్పడడం జరుగుతుంది. రాజేందర్ నగర్ ఆర్డీఓకు గతంలో స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించిన ఆధారాలతో కూడిన కాపీని సైతం జతపరచడం జరిగింది. అయితే తాజాగా ఈ కబ్జా వ్యవహారంపై స్పందించిన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జాదారుల నుంచి భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, జేహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. తక్షణమే అన్ని విభాగాల అధికారులు స్పందించి నిజాయితీగా విచారణలు జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని పరిరక్షించడం, కబ్జా రాయిలను కఠినంగా శిక్షించడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే పార్కులు కావచ్చు, తర్వాత ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, హైదరాబాద్ లో పరిసర ప్రాంతాలే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వ్యక్తులైతే దాదాపుగా కబ్జాల పర్వం కొనసాగించి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. మొత్తానికైతే కనుక చూసినట్లయితే హఫీజ్పేటలో, శేర్లింగంపల్లి హఫీజ్పేటలో ఉన్నటువంటి చెరువు శిఖం భూమి అంటే దీప్తి నగర్ హఫీజ్పేట సర్వే నెంబర్లో 150 బై నెంబర్ పేరుతో ఉన్నటువంటి ధ్రువపత్రాలు సృష్టించి అట్టి భూమిని కొట్టేయడానికి దాదాపుగా మాఫియా అంటే భూ మాఫియా అంతా కూడా ఇదే విధంగా కొనసాగుతున్న సందర్భం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వ భూములు, పార్కులు, తర్వాత చెరువులు, కుంటలు కొల్లగొట్టి వాళ్ళ పరం చేసుకొని వాళ్ళ అవకాశం లబ్ధి పొందే ప్రయత్నం చేసి లబ్ధి పొందుతున్నారు. అలాంటి వ్యక్తుల పైన హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొరడా జుల్పించే విధంగా అన్యాక్రాంతమైన పార్కులే గాని, ప్రభుత్వ భూములే గాని ఇతరత్ర అట్టి వ్యక్తుల పైన కొరడా జుల్పించే విధంగా హైడ్రా అనేది ఒక కమిషన్ నియమించి అట్టి వారి ద్వారా ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యక్రాంతమైనటువంటి ల్యాండ్స్ కూడా, ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్స్ కూడా రికవరీ చేసే విధంగా హైడ్రా కమిషనర్ రంగరాజన్ అని ఒక ఆఫీసర్ను నియమించి తద్వారా ఆయన ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వేతర భూములన్నీ కూడా వాళ్ళు రికవర్ చేయడం దాదాపుగా మనం హైదరాబాద్ నగరంలోనే దాదాపుగా ఒక 800 ఎకరాలు అయితే రికవర్ చేసినట్టుగా రికార్డులు ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో యథేచ్ఛగా ప్రభుత్వ భూములన్నీ కొల్లగొట్టొచ్చనే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ అన్యాక్రాంతం జరిగినటువంటి సందర్భం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా వారి పైన చర్య తీసుకోవడం నిమిత్తం ఎక్కడెక్కడ అన్యక్రాంతమైందో అక్కడ నడుస్తున్నటువంటి కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి రికవరీ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏదైతే ఆఫీసు కూడా శేర్లింగంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దానిపైన 150 సర్వే నంబరు అంటే ఉన్నప్పటికీ కూడా బై నెంబర్ వేసుకొని యథేచ్ఛగా కొల్లగొడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది. మొత్తానికి చూసినట్టయితే కనుక ఇది గత ప్రభుత్వ వైఫల్యాల, ప్రస్తుత ప్రభుత్వ నియంత్రణ లోపమా అనేది కూడా మనం ప్రజలు
నిర్ధారణ చెప్పలేకపోవచ్చు. కానీ కాక మొత్తం మీద అదే తరహాలో నియోజకవర్గం అఫీస్పేటలో ఉన్నటువంటి అఫీస్పేట అంటే చాలా ఫేమస్ అయినటువంటి ఏరియా. అక్కడ ఉన్నటువంటి సులభ పద్ధతుల్లో అక్రమార్కులు అయినప్పటికీ కూడా వాళ్ళ భయం భక్తులు లేకుండా ఇష్టానుసారంగా పార్కులు, కుంటలు, చెరువులని కబ్జాలు చేస్తూ వాళ్ళు ప్లాంటింగ్ చేస్తూ అక్రమార్కులుగా దండుకుంటున్నారు. మనోజ్, అలాగే రవీంద్ర, ఎవరైతే స్వచ్ఛంద వ్యవస్థాపకులు కసిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉందంటారా? మనం ఏదంటే తేలికపల్లి బాగా హఫీజ్పేట అంటేనే బాగా డిమాండ్ ఉన్న ల్యాండ్. గజానికి దాదాపుగా లక్షల్లో పలుకుతున్నటువంటి రేటు. అంటే ప్రభుత్వ భూమి హఫీజ్పేటలో ఉన్న సర్వే నెంబర్ 150 బై నెంబర్ పేరుతో తప్పుడు ధృవపత్రాలు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 151 బై రేగుల కుంట చెరువుని కబ్జా చేసి బై నెంబర్ వేసుకొని, అంటే బై నెంబర్ వేసుకొని అట్లాంటి వ్యక్తులు దాదాపుగా కోట్లాది రూపాయల ప్రభుత్వం కొల్లగొట్టే విధంగా వాళ్ళైతే కబ్జాలో పాల్పడి అటు వ్యక్తులైతే చేస్తున్నారు. మొత్తం మీద అధ్యక్షులైనటువంటి భాస్కర్ రెడ్డి కబ్జా దళ్లపైన పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం రేటు చూడాలి. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి రకరాలు కమిషనర్ ఇలాంటి వాటిపైన ఏ మేరకు న్యాయం చేస్తారు అనేది. అంటే ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్న వ్యక్తుల పైన కూడా స్వచ్ఛంద సంస్థలు కంప్లైంట్ చేసి వాళ్ళు ఇలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలనే ఏర్పడితనం వాళ్ళైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తులు నేర్పినటువంటి వాయిదా పద్ధతిలో ఉన్నటువంటి తీర్మానం ఏదైతుందో వాటిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేయాలంటే పబ్లిక్ వాయిస్. మనోజ్, రైట్, ఇప్పుడు ఉన్నటువంటి 150 నుంచి 150 సర్వే నెంబర్లకి మార్చినటువంటి తప్పుడు ధృవపత్రాలు వాటిని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉందని అంటారా కంప్లైంట్ మేరకు? ఎందుకంటే అఫీస్పేట అనేది చాలా కాస్ట్లీ ఏరియా. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏరియా కమిషనర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఆ ఏరియా ప్రాంతాల ప్రభుత్వ అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాపాడవలసిన బాధ్యత వాళ్ళనే. ఎవరైతే స్వచ్ఛంద సంస్థ కలిగినటువంటి కసిరెడ్డి వాళ్ళు అక్కడ భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసిండు లిఖితపూర్వకంగా. కాబట్టి ఖచ్చితంగా విచారణ చేయాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ ల్యాండ్ ఎక్కడైతే అన్యక్రాంతమైందో అటు ల్యాండ్ను ఖచ్చితంగా రికవర్ చేసి ప్రభుత్వానికి అప్పగించవలసిన బాధ్యతగా వాళ్ళు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది పబ్లిక్ వాయిస్. ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి అనేది మనం భావిస్తున్నాం. మనోజ్, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.